హైదరాబాద్ కుకట్పల్లిలో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఆశ చూపిన వెల్ విజన్ సంస్థ అమాయకుల నుంచి 14 కోట్లను వసూలు చేసింది. పెట్టిన పెట్టుబడికి ప్రతి నెల ఫ్రిడ్జ్, టీవీలను బోనస్ గా ఇస్తామని మోసం చేశారని, బోనస్ గా ₹1,00,000కు టీవీ, 2 లక్షలకు వాషింగ్ మెషిన్, 3 లక్షలకు ఫ్రిడ్జ్ అంటూ ఆఫర్ ఇచ్చారని బాధితులు చెప్పారు. తాము మోసపోయామని గ్రహించిన వెల్ విజన్ సంస్థ బాధితులు లబోదిబోమంటూ పోలీసును ఆశ్రయించారు. వెల్ విజన్ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు ఆ సంస్థ చైర్మన్ కందుల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కుకట్పల్లిలో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఆశ చూపిన వెల్ విజన్ సంస్థ అమాయకుల నుంచి దాదాపుగా 14 కోట్లను వసూలు చేసింది. పెట్టిన పెట్టుబడికి ప్రతి నెల ఫ్రిడ్జ్, టీవీలు బోనస్ గా ఇస్తామని మోసం చేశారని, బోనస్ గా ₹1,00,000కు టీవీ, 2 లక్షలకు వాషింగ్ మిషన్, 3 లక్షలకు ఫ్రిడ్జ్ అంటూ ఆఫర్ ఇచ్చారని బాధితులు చెప్పారు. తాము మోసపోయామని గ్రహించిన వెల్ విజన్ సంస్థ బాధితులు లబోదిబోమంటూ పోలీసును ఆశ్రయించారు. అయితే వెల్ విజన్ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు ఆ సంస్థ చైర్మన్ కందుల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రైట్, హైదరాబాద్ లో బోర్డు తిప్పేసింది మరో కంపెనీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెల్ విజన్ పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సంస్థ చైర్మన్ ని అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హలో కిరణ్, అంటే ఈ కేసు ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఎప్పటి నుంచి వసూళ్లకు పాల్పడినట్టుగా అప్డేట్స్ ఉన్నాయి?